హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ టెన్షన్ పడుతూ ఆ పంచ్ని కట్టుకోవటానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అయినా సరే విహారీకి కట్టుకోవటం రాకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూనే కట్టుకోవటానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటాడు. అయినా సరే అది రాకపోవడంతో లక్ష్మి ఎక్కడ చూసేస్తుందో అని చెప్పి చాలా కంగారుగా ఇలా అంటూ ఉంటాడు. ఏ లక్ష్మి, అటు తిరుగు, చూడొద్దు అని అంటే, సరే విహారీ గారు అయిపోయిందా అంటే, ఎక్కడ అయిపోతుంది, ఆ ముసలోళ్ళు అందరూ కలిసి నాకు లేనిపోని ఆచారాలు అంటగడుతున్నారు. చూడు, నాకు అసలు కట్టుకోవటమే రావట్లేదు. మా ఇంటి దగ్గర ఉండుంటే మా తాతయ్యో ఎవరో ఒకరు కట్టించేవాళ్ళు, ఇక్కడ నాకు ఎవరు కడతారు అని అంటే, మరి మా నాన్న చేత కట్టించిన అంటే, వద్దు నీతో కట్టించుకోమని వాళ్ళు లేనిపోని కండిషన్స్ పెడతారు. ఇప్పుడు అవన్నీ నా వల్ల కాదు, ప్లీజ్ లక్ష్మి అని అంటూ చెప్తూ ఉంటాడు విహారీ. ఇక అప్పుడే లక్ష్మి అలా చూస్తుంది. చాలాసేపు ట్రై చేస్తాడు, అయినా సరే అది రాకపోవడంతో విహారీ ఇలా అంటాడు, లక్ష్మి రావట్లేదు లక్ష్మి, ప్లీజ్ లక్ష్మి ఏదో ఒకటి చేసి నువ్వే నాకు కట్టవా అని అంటే, లక్ష్మి అంటుంది, విహారీ గారు నేను కట్టను అని అంటూ లక్ష్మి అంటుంది. అదేంటి లక్ష్మి అలా చేస్తావు, ఇప్పుడు నాకు ఇంకొక ఆప్షన్ లేదు, ప్లీజ్ కట్టవా అని అంటే, తప్పదంటారా అని లక్ష్మి అంటే, తప్పదు కట్టాల్సిందే, ఇంకా బయటికి వెళ్ళలేం కదా ఇలా అని అంటూ విహారీ అంటే, సరే అయితే కడతాను అని వెనక్కి తిరగబోతే, వద్దు వద్దు ఒక్క నిమిషం ఆగు అని అంటాడు. ఏంటి మళ్ళీ ఏంటి, కట్టమన్నారు కదా అంటే, లేదు నువ్వు కళ్ళు మూసుకొని నాకు కట్టాలి అని విహారీ అంటాడు. అలా అంటే కళ్ళు మూసుకొని ఎలా కట్టాలి అని లక్ష్మి అంటే, విహారీ ఇలా చెప్తూ ఉంటాడు, ప్లీజ్ లక్ష్మి కళ్ళు మూసుకొని కట్టవా అని అంటే, సరే విహారీ గారు అలాగే చేస్తాను అనేసి లక్ష్మి కళ్ళు మూసుకొని ఇలా విహారీ దగ్గరికి వెళ్తూ ఉంటే, విహారీని బాడీని అక్కడ ఇక్కడ టచ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కళ్ళు మూసుకుంటుంది కదా, విహారీకి గిలిగింతలు అవుతూ ఉంటాయి. అబ్బా అలా అవుతుంది లక్ష్మి, వద్దు గిలిగింతలు అవుతున్నాయి, వద్దు లక్ష్మి అని అంటే, అదేంటి విహారీ గారు మీరు ఇంత పెద్ద అయ్యారు ఇంకా అవి పోలేవా అని అంటే, లేదు లక్ష్మి పోలేవు అని అంటూ, చూసి కట్టు అని అంటే, నేను ఎలా కట్టను అని లక్ష్మి అంటుంది. సరే సరే కట్టు, తొందరగా కట్టు అనేసి చేతికి అందిస్తూ ఉంటాడు. లక్ష్మి అలా కడుతూ ఉంటుంది. లక్ష్మి అలా కడుతూ ఉంటే విహారీ కంగారుగా టెన్షన్ పడుతూ గిలిగింతలు అవుతూ ఉంటాయి. ఇలా కదులుతూ సిగ్గుపడుతూ ఉంటాడు. లక్ష్మి అంటుంది, అబ్బా కుదురుగా ఉండండి, ఇప్పుడు నేను ఎలా కట్టాలి చెప్పండి మరి అని. సరే లక్ష్మి నేను కుదురుగానే ఉంటానులే అనేసి నోరు గట్టిగా మూసుకుంటాడు. ఎంత గిలిగింతలు పెట్టినా నవ్వకుండా కదలకుండా ఉంటాడు విహారీ. అలా సైలెంట్గా ఉండటంతో లక్ష్మి కట్టేస్తుంది. చివరికి ఇక డోర్ ఓపెన్ చేస్తే అందరూ బయటే ఉంటారు. ఎంతసేపు అని అంటే, వచ్చేస్తున్నాం అనేసి డోర్ ఓపెన్ చేయగానే ఇంకా ఎదురుగా లక్ష్మిని విహారీని చూసి లక్ష్మి వాళ్ళ నాన్న మురిసిపోతూ ఉంటాడు. చాలా ఆనందంగా వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటాడు. ఇక ఇద్దరు బయటికి వస్తారు. విహారీ చాలా బాగా కనిపిస్తాడు కదా, అలా పూజ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. కూర్చోండి ఇద్దరు అంటే పూజలో ఇద్దరు కూర్చుంటారు. బాబు అమ్మాయి నుదుటన బొట్టు పెట్టండి బాబు అని అంటే, నేనా అని అంటూ విహారీ అంటే, తప్పదు పూజలో కూర్చున్నారు కదా బొట్టు పెట్టు అంటే, సరే అని విహారీ లక్ష్మికి బొట్టు పెడితే, అలాగే నుదుటన కూడా పెట్టు పాపెట్లో అని అంటూ చెప్తే, అక్కడ పెట్టాలా అనేసి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి మా దృష్టిలో మనసులో పెళ్ళి దాన్ని తెలుసు, కాకపోతే వీళ్ళు పెళ్ళైనట్టుగా అనుకుంటున్నారు, పెట్టక తప్పదేమో అని అనుకుంటూ సరే అనేసి నుదుటన బొట్టు పెడతాడు. ఇక విహారీ కంగారుగా చూస్తూనే లక్ష్మి వైపు చూస్తూ బాధపడుతూ ఉంటాడు. లక్ష్మి విహారీ ఇద్దరు పూజలో కూర్చున్నప్పుడు బొట్టు పెట్టిన తర్వాత లక్ష్మి పాట పాడటం మొదలు పెడుతుంది. లక్ష్మి పాట పాడుతూ ఉంటే విహారీ నవ్వుతూ అలా సడన్గా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. లక్ష్మికి ఈ టాలెంట్ కూడా ఉందా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. లక్ష్మి పాట పాడి పూజ అయిపోయిన తర్వాత, పూజ అయిపోయింది, ఇంకా అమ్మాయిని ఆశీర్వదించు బాబు అంటే, నేనా ఇప్పుడెందుకు ఇవన్నీ వద్దు అని అంటే, చూడు మీరు అమెరికాలో ఉండి ఈ ఆచారాలు అన్నీ మంట కలిపేస్తారు, చూడు ఇప్పుడు అమ్మాయిని పూజ అయిపోయాక అక్షంతలు వేసి ఆశీర్వదించాలి, భర్త భార్యని ఆశీర్వదించడం మన సాంప్రదాయం అని బాగా చెప్పేసరికి సరే అని చెప్పేసి ఇక ఇద్దరు అలా లేచి నుంచుంటారు. ఇక లక్ష్మి అక్షంతలు విహారీ చేతికించి ఇక విహారీ కాళ్ళకి నమస్కారం చేసుకుంటే, విహారీ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తే విహారీ చాలా హ్యాపీగా బాధగా చూస్తూ ఉంటే లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. విహారీ అక్షంతలు వేయటం, ఆ తర్వాత పూజ అయిపోతుంది. పెద్ద అరిటాకు వేస్తారు. అరిటాకు వేసి అన్ని ఏర్పాట్లు చేసి అన్ని భోజనాలు పెడతారు. ఇక అవన్నీ చూసి విహారీ, ఏంటి ఇంత పెద్దదిగా పెట్టారు
అసలు ఎవరు తింటారు ఇది అంటే నువ్వే అని అంటే నేను ఇంత పెద్ద దాంట్లో తినాలా, నా వల్ల కాదు అని అంటూ విహారీ అంటాడు. ఇక అప్పుడే చూడు నువ్వు కాదంటే ఎలా బాబు, ఇది సాంప్రదాయం తినాల్సిందే అని అంటూ బామ్మ చెప్తుంది. అలా చెప్పేసరికి సరే అనేసి ఇక విహారీ కూర్చుంటాడు. ఇక విహారీ కూర్చున్న తర్వాత ఇలా తినబోతే బామ్మ అంటుంది, ఆగు బాబు ఒక్క నిమిషం అని అంటే మళ్ళీ ఏంటండి అని అంటే అప్పుడు నువ్వు ఒక్కడవే తింటావా, ఇద్దరు ఒకరికొకరు తినిపించుకోవాలి మొదటి ముద్ద అని అంటే ఇక విహారీ అలా చూస్తూ కంగారు పడుతూ ఏంటి ఈ ఆచారాలు, ఏదో వాళ్ళ అమ్మ నాన్నని చూపిస్తే తను సంతోషిస్తుంది, వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయని తీసుకొచ్చాను, కానీ ఆచారాల పేరుతో వీళ్ళు నన్ను అన్నీ రుద్దేస్తున్నారు, ఏం చేయాలి, మాకిద్దరికి అసలు పెళ్ళి ఆలోచనే లేదు కదా, మేము ఒకటయ్యే ఆలోచనే లేనప్పుడు ఇవన్నీ చేయటం కరెక్ట్ కాదు కదా అని విహారీ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే ఏంటి ఆలోచిస్తున్నావు, వసేయ్ కూర్చోవే, నీ భర్త చేత తినిపించుకో అంటే లక్ష్మి అలా చూస్తూ కంగారు పడుతూ ఉంటే విహారీ ఇలా సైగ చేయగానే లక్ష్మి కూర్చుంటుంది. ఇక లక్ష్మికి ఒక ముద్ద పెట్టేస్తాడు విహారీ. ఇక విహారీకి లక్ష్మి తినిపిస్తుంది. అలా తిన్న తర్వాత ఇక లక్ష్మి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ తినిపించుకోవటం అయిపోయాక విహారీ అలా తినేస్తూ ఉంటాడు, ఫుల్గా తింటూ ఉంటాడు, తినిపించేస్తూ ఉంటారు. బామ్మ నోట్లో కుక్కేస్తూ ఉంటుంది. అబ్బబ్బా చాలు చాలు అని అంటూ ఉన్నా సరే అలా ఎలా చాలంటావు, ఇందులో పెట్టినవన్నీ నువ్వే తినాలి అని అంటే అమ్మో ఇన్ని నేను తినలేను చాలు ఇంకా అని అంటే వదిలేయటానికి వీల్లేదు తినాల్సిందే అంటే చాలు ప్లీజ్ అనేసి ఇలా ఆకు మడత పెట్టబోతే వద్దు అప్పుడే ఆకుని మడత పెట్టొద్దు అని అంటూ బామ్మ అంటుంది. ఎందుకు మడత పెట్టొద్దు అని అడగటంతో ఎందుకంటే ఇంకా నువ్వు తిన్న ఆకులోనే నీ భార్య కూడా తినాలి అని చెప్తే అవునా, తను నా దాంట్లో తినమేంటి, వద్దు కావాలంటే లక్ష్మికి వేరే ఆకు వేయండి అని విహారీ అంటాడు. లేదు బాబు, భర్త తిన్న ప్లేట్లోనే తినటం మన ఆనవాయితీ ఆచారం కూడాను అని అంటే ఇంక అప్పుడే విహారీ చూస్తూ బాధగా లక్ష్మి వైపు చూస్తాడు. ఇక లక్ష్మికి మాత్రం హ్యాపీగానే ఉంటుంది విహారీ దాంట్లో తింటాం. ఇక లక్ష్మి అలా విహారీ లేవగానే లక్ష్మి కూర్చొని అందులోనే తింటూ ఉంటుంది. ఆ తర్వాత సహస్ర వాళ్ళు కారులో వస్తూ ఉంటారు కదా. ఇక సహస్ర వాళ్ళు వస్తూ ఉన్నప్పుడే సోదమ్మ ఎదురవటంతో ఇక కారులో నుంచి దిగి కోపంగా బయటికి వచ్చేసి తిట్టేస్తూ ఉంటుంది. ఏయ్ కళ్ళు కనిపించటం లేదా, రోడ్డు మీద కాకుండా నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావా, రోడ్డు మీద వెహికల్స్ వచ్చేటప్పుడు నువ్వేంటి రోడ్డు మధ్యలో నడుస్తున్నావు, పక్క నుంచి నడవాలి కదా అని అంటూ సీరియస్గా అరుస్తుంది. అలా అరిచేసరికి సహస్రం చూసి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నన్ను అలా అంటున్నావా అంటే నిన్ను కాకపోతే ఇంకెవరిని అంటున్నాను అంటే వసుధ అంటుంది. ఆవిడ్ని అలా తిట్టకూడదు సహస్ర అంటే ఆవిడేమన్నా పెద్ద అదా తిట్టకుండా ఉండటానికి, చూసుకొని నడవటమే చేత కావట్లేదు అంటే నీకు పెళ్లి గడియలు వస్తున్నాయి, పెళ్ళి అవుతుందని ఆలోచనతో ఉన్నావు, కానీ ఆ పెళ్ళి జరుగుతుందో లేదో కూడా నీకు తెలియదు, కానీ అవి కాగితాల మీద రాసుకునే కవితల్లాగా మిగిలిపోయేలాగా ఉన్నాయి అని అంటే చెప్తే ఇంకప్పుడు పద్మాక్షి అంటుంది, ఏంటి నా కూతురు పెళ్లి గురించి మాట్లాడుతున్నావా నువ్వు అని కోపంగా అరవటంతో ఇక అప్పుడే అలా చూస్తూ నీ కూతురు పెళ్లి గురించి మాట్లాడుతున్నాను, తన గురించే మాట్లాడుతున్నాను అంటే ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అంటే సహస్ర అంటుంది, నా పెళ్ళి జరుగుతుంది, నా పెళ్ళి పక్కా జరుగుతుంది, నీకు ఇన్విటేషన్ పంపిస్తాను, కళ్ళు పెద్దగా చూసి అప్పగించుకొని చూద్దు కానీ అని అంటూ సీరియస్గా అంటుంది. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఉంటారు. అంబిక అంటుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా వెళ్ళిపో అంటే అసలు నీకు పెళ్ళే అవ్వలేనట్టుగా పెళ్ళే కాలేదు కదా, నీకు పిల్లలు తిరగాల్సిన సమయంలో పెళ్ళి కూడా కావలేదు, ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకో అంటే నా పెళ్లి గురించి తన పెళ్లి గురించి నీకెలా తెలుసు అని వసుధ అంటే ఎంత దానికి షాక్ అవుతున్నావక్క, కాళ్ళకి మెటల్ లేవు, తాళి లేదు, అందుకే చెప్పింది, దానికే గ్రేట్ ఏం కాదు అంటే ఇంకా నీ పెళ్ళి కాలేదని ప్రపంచానికే తెలుసు అని అంటే ఇంకా అప్పుడే సహస్ర అంటుంది, ఈవిడితో మనకేంటి పదండి అని అందరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సోదమ్మ అలాగే చూస్తూ ఉంటుంది కోపంగా.